కవితను కలవడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదు. ఆమె మొన్న తన చిన్న కొడుకు విద్యాభ్యాసం కోసం అమెరికా తీసుకువెళ్తున్న క్రమంలో కూడా తాత ఆశీస్సులు మనవడు, ఆయన పేరు ఆర్య, సో ఆర్యకు కూడా ఆశీస్సులు ఇప్పించాలని చెప్పి కవిత ఫామ్ హౌస్కి వెళ్ళారు. అయినప్పటికీ కూడా కన్న తండ్రి కన్న కూతురుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు, మాట్లాడలేదని జరుగుతున్న ప్రచారం. అంటే మొత్తానికి తండ్రి దూరం పెడుతున్నాడు. ఎందుకంటే పార్టీ కోసం మరి కవిత కొంత ఇబ్బందులు కలగజేసింది. కన్న తండ్రిగా ఆయన కొంత నొచ్చుకొని ఉండొచ్చు. సో కన్న కూతురు మీద ప్రేమ ఉంటుంది. అందుకనే ఆయన ఇన్ని రోజుల నుంచి కూడా మరి కవిత రాసిన లేఖ విషయంలో కావచ్చు, ఆమె చేసిన మరి నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయని చేసిన కామెంట్స్ విషయంలో కావచ్చు, అదే వేరే వారు ఎవరైనా కూడా మనం ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా ఉండేవాడు. ఆయన గురించి ఏదో నిజంగా చిన్న ప్రచారం ఏదో జరిగింది. సో దాంట్లో ఇమీడియట్గా ఆయన నా పదవి నుంచి తప్పించారు. సో బయటి వాళ్ళకు ఒక న్యాయం, ఇంటి వాళ్ళకు ఒక న్యాయం. మరి నిజంగా కవిత చేసిన కామెంట్స్ గత కొంతకాలంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి, సంచలనంగా మారాయి. దీంట్లో కవిత వెనుక ఎవరో ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఇప్పుడు కూడా ఆమె మరొకసారి హరీష్ రావును, సంతోష్ రావును, సో నిజంగానే ఒక నాయకుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు మరి వారి పక్కన ఉండాల్సి ఉంటుంది. సో వారికి అన్ని విషయాలు చేరవేయాల్సి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో కవిత మరొకసారి ఈ బాంబు పేల్చడంలో నిజంగా బీఆర్ఎస్కు మరి కన్న తండ్రి అంటే ఆమెకు ప్రేమ ఉంది, కన్న కూతురు అంటే కేసీఆర్కు ప్రేమ ఉంది. అందుకనే ఇంతకాలం కూడా ఓపికగా చూశారు. ఇక వాస్తవానికి హరీష్ రావు పేరు తీసుకోవడం కావచ్చు, సంతోష్ రావు అయితే కనీసం ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆయనే మరి ఎప్పుడు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. ఇక ఏ ఇష్యూ జరిగినా హరీష్ రావు కూడా ఖచ్చితంగా మరి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనతో చర్చించడం. కాళేశ్వరం ఇష్యూ కూడా అసెంబ్లీలో చర్చ చేస్తున్న క్రమంలో జస్టిస్ పీస్ ఘోష్ నివేదిక విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఆయన ప్రతిసారి మరి కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం, ఫామ్ హౌస్లో చర్చలు చేయడం, అసెంబ్లీలో ఎలాంటి విధానాలతో ముందుకెళ్ళాలి, తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్న ఏదైతే ఆరోపణల విషయంలో ఎలా ప్రత్యర్థులకు ఎలా సమానం చెప్పాలి, ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలను కూడా ఆయన తెలంగాణ అసెంబ్లీలో మరి గట్టిగా ఎదుర్కొన్నారు. ఇదే అంశం కేటీఆర్ గారు కూడా మరి సింహం అని చెప్పి తన బావ హరీష్ రావును మరి కేటీఆర్ ట్వీట్ చేయడం కావచ్చు. సో మొత్తానికి కవిత ఆల్మోస్ట్ ఇక ఆమె బీఆర్ఎస్లో కెరీర్ ముగిసిపోయినట్టుగా మనం భావించవచ్చా? ఇదే క్రమంలో మరి తండ్రి సస్పెండ్ చేస్తాడా బీఆర్ఎస్ పార్టీ నుంచి, లేకుంటే ఆమె వెళ్ళిపోతారా? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ గ్రూపులో ఉన్న జాగృతికి సంబంధించిన నాయకులను, పీఆర్ఓలను కూడా అందరిని కూడా ఆ గ్రూప్ నుంచి తొలగించారు కనుక ఈ అంశం ఎలా ఉండబోతుంది అంటారు విజయారే గారు? ఇప్పుడు వాస్తవంగా కేసీఆర్ గారి చరిష్మా ఎక్కడ దెబ్బ తగిలింది అనేది ఆలోచన చేయాలి. ఒక తండ్రిగా ఆనాడే ప్రకటించిండు, తప్పు చేసిన వారు నా సొంత బిడ్డలైనా కూడా వాళ్ళని నేను క్షమించను అని. ఇది వాస్తవం, ఇది బహిరంగంగా ఆయన ఎన్నోసార్లు ప్రకటించిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ సందర్భంలో సరే ఒక ఆరోపణ వచ్చింది, లిక్కర్ కేసు ఆరోపణ, ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు, అందులో తన బిడ్డ పేరు చూసిన తర్వాత ఆయన నిజంగా కూడా షాకు గురైనరు, తెలంగాణ ప్రజలకు షాకు గురైనరు, ఆమె అభిమానులు షాకు గురైనరు ఉండొచ్చు. ఇంకా నిరూపణ కాలేదు కాబట్టి, మా తెలంగాణ బిడ్డ, మా కుటుంబ బిడ్డ కాబట్టి ఆమె మీద ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల యొక్క సానుభూతి ఆమె మీద ఉన్నది. అయినా ఒక తండ్రిగా మరి ఆయన బాధ పడుతూ ఆయన అనారోగ్యానికి గురైన సందర్భం కూడా ఈ తెలంగాణ సమాజం చూసింది. అన్నప్పుడు ఆ సందర్భంలో కోపం ఉంటే ఉండవచ్చు. నేను ఎవడు చేయమన్నాడు, ఆ ఫోన్లల్లా ఎవడో వాడు ఆ ఫోన్లల్లో మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు చూడు మనకింత నష్టము జరిగింది అని అనుకుంటూ బాధపడి ఉండొచ్చు, తప్పేం లేదు దాంట్లో, తండ్రిగా ఆయన బాధ్యత కాబట్టి. అయితే ఈ సందర్భంలో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత కవితమ్మది కదా. కవితమ్మది జాగృతి దాదాపు 2009 నుండి మొదలుపెట్టిరు, కష్టపడ్డావు, సమాజానికి కూడా తెలుసు జాగృతి వల్ల ఎంత కష్టపడ్డావు అనేది. మరి అన్ని ఒక సిస్టమేటికల్ గా జరుగుతున్న సందర్భంలో ఏదో తండ్రి గారు కోపపడుతున్నారనో, తండ్రి గారు మరి దగ్గర రానివ్వట్లేదని మీరే ఆరోపణ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అలాంటి సందర్భం కేసీఆర్ గారి దగ్గర కనిపించలేదు. మీరు చూశారు కదండి, ఎన్నో విజువల్స్ ఉన్నాయి. మరి తాను ఏది
ఆ, మన జైలు నుండి వచ్చిన తర్వాత 163 రోజులు జైల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేస్తే ఈడీని అడ్డం పెట్టుకొని ఆ, మరి ఇదే తన బావ అయిన హరీష్ రావు గారు, తన అన్న అయిన కేటీఆర్ గారు, మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే బాల్క సుమన్ గారు, మరి ఇలాంటి గొప్ప నాయకులు అందరూ పోయి కూడా మరి ఆమెను 163 రోజులలో దాదాపు 10-15 సార్లు పోయి కలిసి రావడం, తర్వాత అడ్వకేట్స్ పెట్టి మరి ఏదైతే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆమెకు బాసటగా నిలిచిందండి. ఆమె తిహార్ జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన తర్వాత తీసుకొని వచ్చిన ఘన చరిత్ర ఈ రోజు హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది, ప్రవీణ్ గారిది, అలాగే కేసీఆర్ గారిది. అయితే తను ఒక మాట చెప్పిన మాట కట్టుబడి కేసీఆర్ గారు జైల్లోకి చూడ్డానికి కూడా ఒక తండ్రిగా పోలేడు. ఎందుకనంటే ఈ రోజు భారతదేశంలో ఒక గొప్ప చరిత్రను సృష్టించినటువంటి నేను నా బిడ్డ ఆరోపణకు గురైందని చెప్పి ఆయన ఆవేదనతోటి వెళ్ళలేదే కానీ ఆమె మీద ప్రేమ లేక కాదు కదా, ఏకైక బిడ్డ. మరి అన్నప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా కవితమ్మ మీదనే ఉండింది. అది ఈ రోజు నిజంగా కూడా నేను నిన్న తాను మాట్లాడినటువంటి మీడియా సమావేశాన్ని నేను చూడలేదండి. ఐఎమ్ వెరీ సారీ. మీరు నన్ను దిగ్భ్రాంతికి గురి చేసేది ఏంటంటే డైరెక్ట్ లైవ్ లో నన్ను క్వశ్చన్ చేసే వరకు నేను కూడా షాక్ గురైనా, అరే ఇట్లా జరిగిందని. అయితే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరే ఇలా అంటే కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ చేశారు, మరి కవిత ఇంకో విషయం కూడా ఆమె అదే సందర్భంగా స్పష్టం చేస్తుంది. సో ఆయనకు అవినీతి మరకంటింది మరి సంతోష్ రావు, హరీష్ రావు మూలంగానే అని చెప్పి చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మెగా కృష్ణారెడ్డి, ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో ఆయన పేరెక్కడ రాలేదు, కానీ మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి మీరే ఇలా ఫీల్ అవుతున్నారు, ఒక నాయకులుగా మీరు ఫీల్ అవుతున్న క్రమంలో కేసీఆర్ పరిస్థితి ఏంటి? వాస్తవానికి ఒకవైపు సిబిఐ విచారణ మీద ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంలో ఇదే హరీష్ రావుతోని కేటీఆర్తోని మరి ఆయన అఫ్కోర్స్ హరీష్ రావు గారు లేరు, ఆయన అమెరికా వెళ్ళారు. సో మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు ఆయన కూతురు విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్తున్నానని కూడా చెప్పారు. మొన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఆయన అసెంబ్లీలో ఉన్నారు. నిన్న మీన్స్ ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు మరి అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ ఉందని చెప్పి 4 గంటల దాకా ఆయన మరి ఇటు ప్రభుత్వంతో కావచ్చు, తర్వాత బీజేపీతో కావచ్చు, అందరికీ కూడా మంత్రులకు, ముఖ్యమంత్రికి సమాధానం ఇస్తూనే మొత్తానికి 12 గంటల వరకు కూడా ఆయన ఉన్నారు అక్కడ. జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. ఇదే క్రమంలో ఆయన 4 గంటలకు మరి కూతురు తీసుకొని అమెరికా వెళ్ళారు. సో దీంట్లో సంతోష్ రావు అందుబాటులోకి ఇంకా ఆయన ఎప్పుడు రాడు వాస్తవానికి, ఎందుకంటే మీడియాతో పెద్ద ఉండదు. ఆయన ఎంపీగా మరి రాజ్యసభ సభ్యులుగా చేసినప్పటికీ కూడా ఓవరాల్గా ఆయన మీడియాతో ఎక్కువ మాట్లాడు, ఆయన అందుబాటులో లేడు, ఈయన అందుబాటులో లేడు. ఇక మొన్న జగదీష్ రెడ్డిని కూడా మరి టార్గెట్ చేశారు, నల్గొండలో ఒక లిల్లీ ఫుడ్ నాయకుడు అనడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్లో ఉన్న మాజీ మంత్రులు అందరినీ కూడా, ఒక రాజ్యసభ సభ్యుడు, 2 మాజీ మంత్రులు, దాంట్లో హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇద్దరు కూడా ఎంత కీలకమో మనకు తెలిసిందే. సో వీళ్ళు మరి ఏ చర్చ జరిగిన ఫామ్ హౌస్లో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆయనతోనే ఉంటారు. అలాంటి క్రమంలో సరే ఒక కన్న కూతురుగా నీకు ఎంత ప్రియారిటీ ఇవ్వాలో అంత ప్రియారిటీ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీగా ఒక అవకాశం ఇచ్చారు. 2006లో అమెరికా నుంచి వచ్చి ఉద్యమంలో పాల్గొని మరి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా మరి తెలంగాణ జాగృతి పెట్టడం కావచ్చు, తర్వాత బతుకమ్మ విషయంలో మరి ఆమె దేశ విదేశాల్లో ఆడుకోవడానికి కూడా మరి అప్పుడు కేసీఆర్ ఎంకరేజ్ చేశారు. అదే క్రమంలో బోనాల్లో కూడా మరి ఆమె ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి ఎంపీగా, మరొకసారి ఎమ్మెల్సీగా ఒక వెలుగారు బీఆర్ఎస్ పార్టీ అండతోనే. మరి కన్న తండ్రి కేసీఆర్ ఆ అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ ఉంటే ఎంత, ఊడితే ఎంత, తొక్కలో పార్టీ అని మాట్లాడడం కావచ్చు. మరొకసారి కూడా అంటే ఏదో చేసి ఏదో సమర్థించుకున్నట్టుగా మరి ఈ అంశాన్ని వాస్తవానికి కన్న కూతురు మరి ఇప్పుడు 20 సంవత్సరాలు 2006లో వచ్చారు ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి. సో ఒక జాగృతిని సంస్థను కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా నడుపుతూ ఇలాంటి కామెంట్ చేయడం నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు పెద్ద షాక్గా కూడా మనం చూడొచ్చు. మరి మీరు కూడా షాక్కు గురవుతున్నారు. 12 గంటలకు నేను ఫోన్ చేశాను. ఎందుకు ఫోన్ చేశాను? సో ఈ ఇష్యూ జరుగుతోంది, మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీని మీద ఆల్రెడీ జాగృతికి సంబంధించిన నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు కూడా మాట్లాడారు. ఆయనకు వేరే టీవీ డిబేట్ ముందు వెళ్ళిపోయారు. సో బీఆర్ఎస్ పార్టీ
ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుంది కేసీఆర్, ఎలా దీన్ని చూస్తారు? మరి గతంలో బయట వాళ్ళందరినీ కూడా చాలామంది నాయకులు మనం చూసాం. విజయశాంతి లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత మరి కేశవరావు లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది ఎంతోమంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, కాకుంటే వాళ్ళంతా బయట వాళ్ళు. ఇప్పుడు కన్న కూతురు కవిత విషయంలో మరి కన్న తండ్రి కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు? సో చెప్పగలుగుతారా? అయితే మీ ప్రశ్న చాలా విశ్లేషణాత్మకమైందండి. మీరు ప్రజలు ఏదైతే ప్రశ్నించాలని కోరుకుంటారో వాళ్ళ మనసులలో ఉన్నది ఉన్నట్టుగా మీరు మమ్మల్ని అడగడం చాలా ఆనందదాయకం అండి. మంచి ప్రశ్న వేశారు. అయితే దీంట్లో ఏదైతే మరి కేసీఆర్ గారు ఒక డిసిప్లినరీ లీజెండ్ లీడర్ అండి. ఈరోజు ఒక్కడిగా బయలుదేరి 60 లక్షల మంది కార్యకర్తలతోటి గడ్డిపోసల్ లాంటి నాయకులను పట్టుకొని, గడ్డిపోసల్ లాంటి వ్యక్తులను పట్టుకొని, రాజకీయాలే తెలియనటువంటి వాళ్ళని పట్టుకొని, రాజ్యాంగం అంటే తెలియనటువంటి వాళ్ళని పట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని సాధించి వాళ్ళనే మంత్రులు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిదండి. అలాంటి తండ్రి కడుపులో పుట్టినటువంటి కవిత గారు చాలా గొప్ప బిడ్డ. ఆమె కూడా మంచి జ్ఞాని. ఆమె చాలా కష్టపడ్డది తెలంగాణ కోసం, తండ్రి అంటే కుటుంబం ఎదుగుదల కోసం. ఆమె శ్రమ కూడా ఉంది. కానీ ఎక్కడో ఆమె పొరపాటు చేసినట్లు ఈ రోజు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏమున్నా కూడా కుటుంబంలో ఉండొచ్చు. ఒక మాట మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మరి ఈ ప్రజాస్వామ్యంలో మొత్తం భారతదేశం కానీ ప్రపంచం కానీ చూసినప్పుడు ఏదైతే అధిష్టానం తండ్రి ఆదేశాల మేరకు లేదు. విజయారి గారు ఒక నిమిషం, నీలం రమేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. రమేష్ గారు, ఇప్పుడు కవిత గారు చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు వెనుక, సంతోష్ రావు వెనుక ఉన్నారని చెప్పడం కావచ్చు, ఎట్లా చూస్తారు? నేను లైవ్లో డిబేట్లో ఉన్నాను, మార్నింగ్ బిగ్ డిబేట్లో ఉన్నాను, మీకు ఫోన్ చేశాను. సో మీరు మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కదా? వీలైతే మీరు జైన్ కండి జూమ్లో, మీకు జూమ్ లింక్ ఇప్పుడే పంపిస్తున్నాను. ఒక మాట ఇది చెప్పండి. అయితే కవిత వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కొట్లాడలేక వాళ్ళు పంచాది పబ్లిక్ లో పెడతా ఉన్నారు. ఒకటి కవిత ఇప్పుడు స్పష్టమైంది ఏంటంటే కాళేశ్వరంలో స్కామ్ అయిందని ఒప్పుకుంటా ఉన్నది, వాళ్ళ ఇంట్లో చేసిన ఒప్పుకుంటా ఉన్నది. కానీ దాని వెనక రేవంత్ రెడ్డి అనేది బదనాం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. అల్టిమేట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారన్న, అంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు సంపాదించుకున్నారు, అయిపోయింది. వాళ్ళు విడిపోయి ఇప్పుడు కవిత అనేది పార్టీ పెడుతుంది, ఏం పెడితే వాళ్ళ ఇంటర్నల్ ప్లాన్ అంటే తప్ప ఇంకో రకంగా లేదు. ఓకే, అంటే మొన్న కవిత వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నా వెనుక ఎవరు లేరు, నేను తెలంగాణలో ఒక మనిషి అయితే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉంటాడు, తెలంగాణ ప్రజలందరి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నదే. కానీ రాజకీయంగా మాత్రం వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఒకరు అమెరికా పోతారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు ఇట్లా అటుపోతారు. అదేనా వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్ ప్లాన్ నడుస్తా ఉంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ ప్లాన్ ఒప్పుకున్నారు. వాళ్ళు ఏంటి బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతం చేయాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు. అదే రకంగా ఏంటంటే వాళ్ళు ఒక ఎగ్జిట్ ప్లాన్ లో ఉన్నారు. ప్రతి స్టార్ట్ చేశారు, ఎండ్ చేస్తా ఉన్నారు. ఓకే రమేష్ గారు, మీరు జూమ్ లో జాయిన్ కండి, మీకు ఇప్పుడే లింక్ పంపిస్తున్నా. నేను ఈలో బీఆర్ఎస్ నాయకులు విజయారి గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం. రైట్. సో బీఆర్ఎస్ పార్టీని కొలాప్స్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయి మరి కాంగ్రెస్ నాయకులు నీలం రమేష్ ఆరోపిస్తున్నారు. విజయార్య గారు చెప్పండి. ఇప్పుడు అందుకోసం ఏంటి అంటే ఈ జగదీశ్వర్ రెడ్డి గారి విషయం కావచ్చు, సంతోష్ రావు గారి విషయం కావచ్చు, హరీష్ రావు గారి విషయం కావచ్చు, ఆమె బహిరంగంగా ప్రకటన చేయడం, ఆమె మనసులో ఉన్నది బహిర్గతం చేయడం మంచిదే. కానీ ఖచ్చితంగా ఇది కుటుంబ క్రమశిక్షణ విషయంలో గాని, పార్టీ క్రమశిక్షణ విషయంలో గాని ఇది చాలా పెద్ద తప్పిదము. ఇది పార్టీకి శ్రేయస్కరం కాదు, కేసీఆర్ గారికి శ్రేయస్కరం కాదు, కుటుంబానికి కూడా శ్రేయస్కరం కాదు. ఇలాంటి సందర్భంలో మనం భారతదేశంలో చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరైనా పార్టీ అధిష్టానము ఎవరికి బొట్టు పెడితే వాళ్ళ ఎంబడి మొత్తం కార్యకర్తలు పార్టీ నిలబడుతుంది. ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారండి. అన్నప్పుడు కేటీఆర్ గారికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ రెండవ ప్రాధాన్యం హరీష్ రావు గారికి ఇవ్వడం జరుగుతా ఉంది. దాని తర్వాత కవితమ్మ గారికి ఇవ్వడం జరుగుతా ఉంది. దాని తర్వాత సంతోష్ రావు గారికి ఇవ్వడం జరుగుతా ఉంది. కారణాలు ఏంటి అంటే కుటుంబ సభ్యులు కాబట్టి. కానీ దాని తర్వాత ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు 25 ఏళ్ళు పోరాటం చేసింది. అలాంటి ఒక మహానాయకుని, గొప్ప నాయకుని పట్టుకొని
ఆ? మరి ఆమె కామెంట్ చేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఒక నలుగురి తర్వాత తక్కిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో శ్రమ పడితే చెప్పినట్లు విని క్రమశిక్షణతో కేసీఆర్ గారు ఎంబడి నడిస్తే ఉద్యమం నడిచింది, రాజకీయ ఉద్యమం, పార్టీ బలపడ్డది, ఈరోజు రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో పార్టీ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప చరిత్రను ఏదో కొద్ది కోపంతో మీరు ఈరోజు బహిర్గతం చేయడం వల్ల దాన్ని మొత్తం పార్టీ నిర్వీర్యం అయ్యే పరిస్థితి. అలాగే గొప్ప చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అలాగే సంతోష్ రావు గారు, అలాగే మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ఇది చాలా చెడ్డ పేరు తెచ్చేలాగా ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా అంటే మీరన్నట్టే వాస్తవంగా కుట్రదారులు మా కవితమ్మ గారి ఎంబడి కుట్రదారులు ఎవరన్నా పనిచేస్తా ఉన్నారనే ఒక ప్రశ్న ఉద్భవిస్తా ఉన్నది. మీరన్నట్టే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఉండవచ్చు, మరి ఆమెతో ఇవన్నీ చేయిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుంది, ఒక పార్టీని విచ్ఛిన్నం చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుంది అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కేటీఆర్ గారికి అధికారం ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారి తర్వాత 2వ స్థానంలో ఉన్నారు. ఇద్దరిని కూడా కేసీఆర్ గారిని, ఇక్కడ కేటీఆర్ గారిని, పార్టీ కార్యకర్తలను, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఒక వెన్నుముకగా ఉండి హరీష్ రావు గారు కాపాడుతూ ఉన్నారు, పార్టీని కాపాడుతూ ఉన్నారు, కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నారు. రెండవది అవినీతి ఆరోపణలు. ఖచ్చితంగా ఒక పరిపాలన చేసిన తర్వాత అవినీతి ఆరోపణలు రావడం సర్వసహజం. నిన్నగాక మొన్న మనం చూసినాం. మరి హరీష్ రావు గారు నిజంగా కూడా సింహం సింగల్ గా వచ్చినట్టు 6 గంటలలో మొత్తం 64 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొన్న చరిత్ర హరీష్ రావు గారిది. మరి ఆయనకు లేదా? ఆయన కూడా ఏదన్నా జరిగి ఉండొచ్చు కదా. ఆయన ఏ రోజన్నా ఒక్క మాట పల్లెత్తి మాట హరీష్ రావు గారు బయట మాట్లాడిర్రా? మరి కేసీఆర్ గారు మాట్లాడిర్రా? మరి కేటీఆర్ గారు మాట్లాడిర్రా? లేదు కదా. మరి పార్టీని కాపాడే క్రమంలో మరి కవిత గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇది నిజంగా కూడా క్రమశిక్షణ రాహిత్యము, అలాగే కుటుంబ క్రమశిక్షణ రాహిత్యము, పార్టీ క్రమశిక్షణ రాహిత్యం. వ్యక్తిగతంగా కూడా ఆమెకు నష్టమే గాని లాభం మాత్రం కాదు. ఎవ్వరు కూడా మరి ఇలాంటి ఏది ప్రవర్తనను ఈ తెలంగాణ సమాజం కానీ, భారతదేశ సమాజం కానీ, ప్రపంచంలో ఉన్న కేసీఆర్ గారి అభిమాన సమాజం కానీ ఎవరు కూడా దీన్ని శ్లాఘించరు, ఒప్పుకోరు. ఆమె ఎందుకు ఇట్లా చేస్తుందో మాకు అర్థం కాని పరిస్థితిగా ఉన్నది. మరి ఆమె వెనకాల నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఉన్నది అనడానికి మరి మేము కూడా మరి ఆలోచించాల్సిన అవసరమైతే ఈ రోజు వస్తా ఉన్నది. ఎందుకనంటే మొదటి రోజు నుండి కేసీఆర్ గారంటే పడిరానటువంటి ఒకటే ఒక్క శాల్ది మరి రేవంత్ రెడ్డి గారు. ఆయనను తిట్టరాని తిట్లు, మరి అనరాని మాట్లాడినప్పుడు మరి కవితమ్మ ఏం చేసింది? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మహాపోరాటాలు చేస్తూనే ఉన్నారు. మీరు నిజంగానే ఈరోజు సిబిఐకి అప్పచెప్తున్నప్పుడు ఇదే పార్టీ అంతర్గతంగా పార్టీ పేరు పెట్టుకొని మీరు మాట్లాడవచ్చు కదా, మీరు యుద్ధం చేయొచ్చు కదా. ఎవరొద్దన్నారు? మీ వెనకాల కార్యకర్తలు రారా? మేము రామా? మేము మీ వెనకాల నిలబడమా? కానీ జాగృతి అనే ఒక సంస్థను పెట్టేసేసి ఆ సంస్థ పనిచేసింది కాబట్టి దానికి మంచి విలువ ఇచ్చినాం. కానీ ఈరోజు కేసీఆర్ గారిని మెచ్చుకుంటూనే కేసీఆర్ గారి తెలంగాణ వాదాన్ని, పార్టీని తులదాన్ని మరి ఈరోజు వ్యతిరేకంగా మీరు బహిరంగ ప్రచారం చేయడం అనేది కేసీఆర్ గారికి నష్టదాయకం. కేసీఆర్ గారి ప్రతిష్టను దిగదార్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దిగదార్చిండ్రు అనడానికి ఇది తార్కాణం. కాబట్టి ఇప్పటికైనా పోయింది ఏం లేదు. ఏదైనా తప్పులు ఒప్పులు సహజం. బహిర్గతంగా మాట్లాడిర్రు, మీరు అంతర్గతంగా మాట్లాడుకొని మళ్ళీ ఏకమైపోయి మీరు యుద్ధం ప్రకటించండి. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలలో చేద్దాం. మనకి ఈ రోజు మంచి వేవ్ క్రియేట్ అయింది. రజతోత్సవ సభలో
భారతదేశంలో ఏ నాయకుడు అంతమంది 25 లక్షల మంది వచ్చిరండి. ఏ నాయకుడికి వస్తారండి? మరి అలాంటి రజతోత్సవ సభ నుండి పగబట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మా బిడ్డ వెనకాల ఉండి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి, మరి మా బిడ్డ ఆగమైందని చెప్పి మేము ఈరోజు బాధపడతా ఉన్నాం. మా బిడ్డను మేము ఎట్లా దారికి తెచ్చుకోవాలన్నా మాకు తెలుసు కవితమ్మను. కాబట్టి ఏదో అయిపోయింది, జరిగింది.